మీరు తక్కువ వాళ్ళు కాదు. మీరు ఆత్మయందు తీవ్రత కలిగిన వారు, రోషం కలిగిన వారు. అందుకే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. నా పిల్లలారా, మీకు నా ఆత్మాభిషేకం అవసరమై ఉన్నది. నా ఆత్మ ద్వారా మీరు మండించబడితేనే మీ ఇల్లు, సమాజం, మీ గ్రామం, మీ పట్టణం, మీ రాష్ట్రం, మీ దేశం ఉజ్జీవింపబడుతుంది. నా పిల్లలారా, దానికి ఏ దైవజనుడో దైవ సేవకురాలో కాదు, మీరందరూ నడుం కట్టాలి, మీరందరూ వ్రతము బోనాలి, మీరందరూ దీక్షాబద్ధులు కావాలి. మీ బాధలు, మీ సమస్యలు, మీ ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు సమస్తం తెలుసు నాకు. తప్పకుండా వాటి నుంచి నేను విడిపిస్తాను. దాని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరంలా. అసలు లెక్క చేయొద్దు. ఈరోజు నా పిల్లలు నశించిపోతున్నారు. నేను ఆశించిన వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు తలబెట్టి నిద్రపోతున్నారు. కనీసం మీరన్నా చైతన్యవంతులు గండని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇంతమందిగా ఇక్కడ ఉన్నారు. మీలో కొందరైనా చైతన్యవంతులు కండి. మీలో కొందరైనా మండుచున్న పొదవలే తయారు కండి. మీలో కొందరైనా లోకాన్ని శాసించేవారు కండి. లోకానికి దేవుని మాటలు కాదు, దేవుని శక్తిని చూపించేవారు కండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.